మేడం అంటే ప్రజెంట్ సిచ్యువేషన్‌లో అంటే మీ దృష్టిలో ఏ కంట్రీస్ అయితే ఇప్పుడు మన భారతీయ విద్యార్థులకి అనుకూలమైనటువంటి కంట్రీస్ అనుకోవచ్చు? ప్రెజెంట్ వచ్చేసరికి యూరోపియన్ కంట్రీస్ అన్నీ మనకి ఫ్రెండ్లీ కంట్రీస్ అండి. అది బానే ఉంది. అలాగే జపాను, హాంకాంగ్ ఇవి కూడా బానే ఉన్నాయండి. అంటే మెయిన్ వీటిల్లో ఇవే ఎందుకు అనంటే గనక మనకి పోస్ట్ స్టడీ వీసా పీరియడ్ బానే ఉంటుంది. అండ్ కొంచెం కంఫర్టబుల్ లివింగ్ స్టైల్ ఉంటుంది. అలాగే మోర్ నంబర్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ మేడం అంటే చాలామంది కూడా యూఎస్ పోవాలి అనేటటువంటి డ్రీమ్ ఉంటుంది. అంటే భారతీయ విద్యార్థులకి ఎక్కువగా ఒకసారైనా సరే యూఎస్ అదే అలాగే యూఎస్‌లో స్టడీ చేయాలనేది అనుకుంటూ ఉంటారు. యెస్. యూఎస్ అవునండి. కాకుండా మిగిలినటువంటి దేశాలు ఏవి అంటే మన వాతావరణానికి హ్మ్. అనుకూలంగా మన విద్యార్థులు అక్కడ స్టడీ చేయడానికి అవకాశాలు ఉంటాయి? యూకే ఈజ్ ఫైన్ అండి. అలాగే మనకి ఈ మధ్య రోజుల్లో ఫ్రాన్సు, స్పెయిను బావుంది. అండ్ అలాగే మనం 100% స్కాలర్‌షిప్స్ తెచ్చుకోవాలి అనంటే ఆస్ట్రేలియా అండ్ హాంకాంగ్ ఆర్ బెస్ట్ అనమాట. ఈవెన్ మనకి స్పెయిన్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఫ్రెంచ్ యూనివర్సిటీస్ కానివ్వండి, మనకి 100% వరకు స్కాలర్‌షిప్స్ అయితే ఇస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇండియన్స్ కోసం. అంటే అది మీరు గవర్నమెంట్ నుంచైనా మనం తీసుకోవచ్చు. లేదంటే యూనివర్సిటీ నుంచైనా తీసుకోవచ్చు. కానీ అంటే యూరోపియన్ దేశాలు బాగానే ఉన్నాయి. కానీ అక్కడ అంటే విద్యార్థులకి ఏమన్నా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు లేకపోతే వాళ్ళు ఎడ్యుకేషన్ రూపేణా వెళ్తూ ఉంటారు. తర్వాత జాబ్ కోసం ప్రయత్నిస్తూ యెస్. ఉంటారు. ఇట్లాంటి దేశాలంటే ఏం చెప్తారు? సో, నేను చెప్పినట్టు హ్మ్. వీటిల్లో కూడా మనకి స్టే బ్యాక్ పీరియడ్ అయితే ఉంటుందండి. లైక్ 5 ఇయర్స్ ఉంటది. హ్మ్. డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ. అవును. సో, ఇమ్మీడియేట్‌గా ప్లేస్‌మెంట్ అయితే 100% తీసుకుంటున్నారు. అంటే మీరనొచ్చు మళ్ళీ అన్ని యూనివర్సిటీసా అంటే అన్నీ అయితే నేను చెప్పట్లేదు. ఏవైతే వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లిస్ట్‌లో ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాయన్నమాట.